నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తుని కూటమి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రికి వెళ్లిన కూటమి నాయకులు పళ్ళు, రొట్టెలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో ఈరోజు అడుగుడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓన్లీ సేవా కార్యక్రమాలే చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక విజనరీ, ఒక స్ఫూర్తిదాత. ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఒక అభివృద్ధి పరంగా నడిపించినటువంటి
అతి కొద్ది నాయకుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా లెక్కలో ఒక రకంగా లెక్కించే వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి అయిన విజన్ వల్లే అటువంటి విజనరీ, అటువంటి స్ఫూర్తిదాత మన తెలుగువారే ఉండడం మన అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. మరి నాకు వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా. ఆయన గురించి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంటాను. మరి ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ ఈ రకంగా ఉందంటే మరి ఆయన విజనరీ కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గతంలో మరి హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాల ద్వారా మరి ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాతగా ఆయన నిలవడం జరిగింది. ఈనాడు ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ గురించి మరి ఎప్పుడు కూడా పొగడమే కానీ విమర్శించడం మనకి ఉండదు. అటువంటి నాయకుడు బర్త్డే ఈరోజు మన క్యాడర్ అంతా చేసుకోవడం, అదేవిధంగా మా హెచ్డిఎస్ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా పేదలకు రొట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం, ఇవన్నీ కార్యక్రమాన్ని కూడా జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లోనే మరి ఒక రకంగా చెప్పాలంటే రాజధాని అభివృద్ధి, ఒక పోలవరం ముందుకు పరుగులు పెడతా ఉంది. అదేవిధంగా మరి 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల రూపాయలు అప్పుడే మనకి అభివృద్ధిని రావడం జరిగింది, పెట్టుబడులు రావడం జరిగింది. మరి మన ప్రీతమ దివ్య గారు కూడా, మేడం గారు ఎంతో కృషితో మరి అసెంబ్లీలో ఎన్నో కార్యక్రమాల ద్వారా మనకి అభివృద్ధి కార్యక్రమాలు చాలా తీసుకురావడం జరుగుతుంది. ఆవిడ ఆదేశాల మేరకే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మరొక జన్మదినం తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదినము. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన గైడెన్స్లో ఆంధ్రప్రదేశ్ చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందు మనము మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి స్టేట్గా ఉండాలి, అన్నిటిలోనూ అగ్రస్థానంలో ఉండాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. ఆయనకి ఇంకా ఇలాంటి శక్తినిచ్చి ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడుతాడని దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.